కాసేపట్లో ఢిల్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదాలపై చర్చిస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వినియోగం, నిర్వహణ, ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై చర్చించనుంది కమిటీ. కాసేపట్లో ఢిల్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న పలు నీటి వివాదాలపై చర్చిస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ భేటీ జరగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రధానంగా ఏ అంశాల మీద విషయాలు చర్చకు రాబోతున్నాయి, ఎవరి వాదన ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ చక్రి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నీటి వాటాల విషయంలో రెండు రాష్ట్రాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. సో వీటన్నిటిని పరిష్కరించేందుకు కేంద్రం సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో కమిటీ వేసింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి తొలి సమావేశం ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో జరుగుతుంది. ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో నేనున్నాను. మనం చూడొచ్చు, ఏదైతే ఈ కార్యాలయంలో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్లో సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, రెండు రాష్ట్రాల నుంచి కూడా ఇరిగేషన్ సెక్రటరీలతో పాటు ఇరిగేషన్ అడ్వైజర్స్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు తెరపైకి వచ్చిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రజెంట్ సమావేశంలోకి వెళ్తున్నారు కూడా. గౌరవ్ ఉప్పల్ ప్రస్తుతం కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలను మొత్తం కూడా ఇక్కడ నుంచి కోఆర్డినేషన్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున. సో ఇలాగే మిగతా అడ్వైజర్స్ అందరూ కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. సో సమావేశం తర్వాత ఇందులో ఈ రోజు ఎజెండా ఏముండబోతుంది, ఏంది అనేది మాత్రం చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును కనుక అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తే ఖచ్చితంగా ఇది తెలంగాణకు నష్టం కలిగిస్తుంది అనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు తలెత్తినటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ రోజు ఈ కీలక సమావేశాన్ని నిర్వహించామని చెప్పి కూడా అటు కేంద్రం కూడా స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈ కమిటీల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి గతంలో అంటే ఎప్పుడైతే ప్రత్యేకంగా జూలై 26వ తేదీన ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అధికారులందరూ కూడా అంటే రాహుల్ బొజ్జాతో పాటు మిగతా అధికారులందరూ కూడా ఇక్కడికి సమావేశానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా ఒక ఎజెండాను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. సార్, ఈ రోజు నుంచి అంటే తెలంగాణ నుంచి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? అందరూ వస్తున్నారు సార్. ఎస్, ప్రస్తుతం అయితే అటు ఆఫీసర్స్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఏ విధంగానైతే ఈ రోజు ఎజెండాను ఫైనల్ చేస్తాం అంటే సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో తొలి సమావేశం కాబట్టి ఎజెండా అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి విభేదిస్తున్నటువంటి అంశాలు ఏంటి, దీంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంటే దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్గా మారుస్తూ వచ్చారు. సో దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలంగాణ ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు తెలంగాణలో ఇప్పటి వరకు ప్రతిపాదించినటువంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా
నీటి కేటాయింపులు జరపాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ప్రతి అంశాన్ని ఒకవైపు ఎప్పటికప్పుడు తెలంగాణ వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వృధాగా వెళ్తున్నటువంటి సముద్రంలోకి వెళ్తున్నటువంటి నీటి విషయంలో మాత్రమే తాము దానికి సంబంధించి కొత్తగా ఈ రాయలసీమ జిల్లాలకు నీళ్లను తీసుకెళ్లేందుకే ఈ కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చామంటున్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ జల వివాదాలకు ఈ కమిటీ ద్వారా పరిష్కారం అనేది తీసుకొస్తామని చెప్పి కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి కేఆర్ఎంబి దాంతోపాటు జిఆర్ఎంబికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా హాజరు కాబోతున్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్తున్నారు. అన్ని ఆధారాలతో కేంద్రం ముందు చూపించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అన్ని విషయాలను కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం విషయాలన్నింటినీ కూడా అంటే తాము ఎందుకు ఆ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటున్నాం ఏంటి అనే విషయాలను కూడా స్పష్టం చేయబోతుంది చక్రి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే పూర్తి డాక్యుమెంట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సబ్మిట్ చేసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. సో ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో పెద్దగా చర్చలు అనేటివి ఉండకపోయినా ఎజెండా పాయింట్స్ మాత్రం ఫిక్స్ చేస్తారు. అంటే ఈ అటు గోదావరి నీటికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మరోవైపు కృష్ణా రివర్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇబ్బందులు లేకుండా రెండు రాష్ట్రాల మధ్య పదే పదే జల వివాదం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఈ మధ్య కాలంలోనైతే ఈ అంశం ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఈ ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం తీసుకొచ్చేందుకే ఈ కమిటీ వేశామని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఈరోజు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల అంశంలో ఉన్నటువంటి కీలకమైన ఎజెండాను తయారు చేస్తారు. దానికి అనుగుణంగా ముందు ఈ అంశాల ఒక్కొక్క దానిపైన పరిష్కారం ఎలా చేయాలి, తెలంగాణ నుంచి ఆ అంశాలేంటి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి అంశాలేంటి. ఎందుకంటే పోలవరం అనేది ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా ఉంది, జాతీయ హోదా ఉంది. సో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ రూపంలో తీసుకొస్తున్నప్పుడు కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులు లేవు, ఇవన్నీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్పి తెలంగాణ వ్యతిరేకిస్తుంది. కానీ దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయడం లేదు. కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే వీటన్నిటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉంటాయనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. సో వీటన్నిటికి కూడా పెద్దనగా కేంద్రమే పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సిఆర్ పాటిల్ ఏదైతే గత ఏడాది జూలై 16న ఒక ప్రత్యేకంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అటు ముఖ్యమంత్రులు, మరోవైపు ఇరిగేషన్ మంత్రులు, ఇంకోవైపు ఇరిగేషన్ అధికారులు కూడా హాజరయ్యారు. సో వాళ్ళందరూ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం, వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాల ప్రకారం ఇక ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే కమిటీలు వేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు.